హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జర్నీ లాస్ట్ బ్లాగ్లో అయోధ్య రైల్వే స్టేషన్లో ఎండ్ అయింది. నిన్న నైట్ అయోధ్య టు మథుర జర్నీ చేసాం. ఈరోజు ఎర్లీ మార్నింగే మథురకి రీచ్ అయ్యాం. మథుర స్టేషన్లోనే రూమ్స్ బుక్ చేసుకొని అందరం ఫ్రెష్ అయ్యాం. నౌ వీఆర్ రెడీ టు గో. మథుర అంటే మనందరికీ తెలిసిందే, మన శ్రీకృష్ణ జన్మించిన పవిత్ర భూమి. టెంపుల్కి వెళ్ళటానికి ఇక్కడ 2 ఆటోస్ బుక్ చేశారు. నేను ఈ టెంపుల్ని 3rd టైం విజిట్ చేస్తున్నా. సో మన డే 2 ట్రిప్ మథుర. మథురలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బై ద వే, మథుర టెంపుల్లో వీడియోస్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్. ఫోన్స్ అన్ని కూడా లాకర్లో పెట్టేసాం. టెంపుల్ బయట పిక్స్ తీసుకున్నాం, ఆ పిక్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నా. టెంపుల్ విజిటింగ్ అయిపోయింది. మార్నింగ్ ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. టైం కూడా 12:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ బ్రంచ్ చేసేస్తున్నాం ఇప్పుడు డైరెక్ట్ గా. రోడ్ సైడ్ ఇక్కడ రబడీ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. బృందావనంలో ఫస్ట్ మేము విజిట్ చేసింది ఇస్కాన్ టెంపుల్. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రాధాకృష్ణ చూడండి, ఎంత క్యూట్ ఉన్నారు అసలు. ఇది మ్యూజియం. అంతా విజిట్ చేసి ఇంకా బయటకు వచ్చేసాం. నెక్స్ట్ ప్రేమ్ మందిర్కి వచ్చేసాం. ఇక్కడ అందరం రాధే రాధే అని బొట్టు పెట్టుకుంటున్నాం. సో చిన్న పాప అని చెప్పి జాలి చూపిస్తే లాస్ట్కి ఈ పాప చాలా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. ఇది చిన్న పాప కదా, కష్టపడుతుందని జాలి చూపిస్తే లాస్ట్కి మనీ దగ్గర చాలా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. సో అది చెప్పాలంటే ఈ వీడియో మనకి సరిపోదు. సో ఎనీవేస్ మన వీడియోలోకి వచ్చేద్దాం. సో ప్రేమ్ మందిర్ హానెస్ట్లీ చెప్పాలి అంటే ఈ టెంపుల్ గురించి చాలా విన్నాను, కానీ లైవ్గా చూస్తే ఆ ఫీలింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. This place is not just a temple, it's pure devotion, peace and divine love. So చూద్దాం ప్రేమ్ మందిర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. సో ఇది ఎంట్రన్స్. టెంపుల్ ఎంట్రన్స్ కి వచ్చినప్పుడే ఐ ఫీల్ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ పాజిటివ్ వైబ్స్. ఎంట్రన్స్ అంతా కూడా ఫుల్ గార్డెనింగ్ విత్ డిఫరెంట్ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్. ఎవ్రీథింగ్ లుక్స్ సో క్లీన్, గ్రాండ్ అండ్ వెరీ బ్యూటిఫుల్. ఆ బ్యాక్ సైడ్ ఆ సీనరీ చూసారు కదా, చాలా బాగా డిజైన్ చేశారు. యూ కెన్ లిటరలీ ఫీల్ స్పిరిచువల్ ఎనర్జీ హియర్. ప్రేమ్ మందిర్ ఎంటైర్ టెంపుల్ ఇటాలియన్ వైట్ మార్బుల్తో బిల్డ్ చేశారు. వాల్స్ మీద చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ ఉంటాయి. రాధాకృష్ణ లీలాస్, డివైన్ స్టోరీస్ అన్నీ చాలా బాగా చూపిస్తారు. ఈచ్ పిల్లర్ అండ్ డిజైన్ చాలా డీటెయిల్గా ఉంటుంది. టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా ఫుల్ గార్డెన్స్. ఆ గార్డెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ మెడిటేషన్ అండ్ పీస్ఫుల్ వాకింగ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ స్పిరిచువల్ పర్సన్, ఆర్కిటెక్చర్ చూసి డెఫినెట్లీ అమేజ్ అయిపోతారు. అండ్ ఇక్కడ సీనరీ చూసారా, వాటర్ ఫౌంటైన్స్ తో చాలా అమేజింగ్ గా ఉంది. ఇంకా అలా వాక్ చేస్తూ టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్ళాను. అందరూ ఫోన్స్ పట్టుకొని ఎవరు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఇక్కడ నేను అన్నయ్య ఇంకొంతమంది వీడియోస్ తీస్తున్నాం. సో టెంపుల్ సరౌండింగ్స్ లో మనకి కృష్ణ లీలా స్టాచ్యూస్ ఉంటాయి. గోవర్ధన్ లిఫ్టింగ్ సీన్, రాస్ లీలా సీన్స్, ఎవ్రీథింగ్ లైఫ్ సైజ్ స్కల్ప్చర్స్ లాగా ఉంటాయి. వాక్ చేస్తూ చూస్తే కృష్ణ స్టోరీస్ లైవ్ గా జరుగుతున్నట్టు ఆ ఫీల్ డెఫినెట్లీ ఉంటుంది మనకి. ఈ యొక్క అందమైన సీనరీ చూసారా, గార్డెన్ లో రాధాకృష్ణ విగ్రహం చుట్టూ పశువులతో ఒక డివైన్ విలేజ్ సీన్ లాగా డిజైన్ చేశారు. సో ఇక్కడ కృష్ణ భగవాన్ కి సంబంధించిన వృందావన్ లీలలని రిప్రజెంట్ చేస్తుంది. వృందావనంలో కృష్ణ చిన్నప్పుడు పశువుల్ని మెప్పించేవాడు, అందుకే స్టాచ్యూలో కౌస్ ని చూపిస్తారు. ఇది ఆయన ప్రేమ, కరుణ, సింప్లిసిటీని సింబల్ చేస్తుంది. అండ్ రాధాకృష్ణ కలిసి ఉండడం ఆత్మ పరమాత్మ మధ్య ప్రేమని రిప్రజెంట్ చేస్తుంది. గోపికల చుట్టూ ఉండడం భక్తిని చూపిస్తుంది. ఇంకా చాలాసార్లు కృష్ణ ఫ్లూట్ వాడుతున్న పోజ్లో ఉంటాడు. ఆయన ఫ్లూట్ వినగానే కౌస్ కూడా ఆయన దగ్గరికి వస్తాయి. గోపికలు ఆకర్షితం అవుతారు. ఇక్కడ నేను ఇస్తున్న స్పిరిచువల్ మెసేజ్ ఏంటి అంటే, దేవుడితో సంబంధం సింపుల్ అండ్ ప్యూర్గా ఉండాలి. నేచర్, యానిమల్స్, మనుషులు అందరూ ఒకటే దైవంతో కనెక్ట్ అయి ఉంటారు. భక్తిలో ప్రేమ ముఖ్యం. సో మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో అక్కడ ఉన్న సీనరీ కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు ప్రేమ్ మందిర్లో బిగ్గెస్ట్ హైలైట్ ఈవినింగ్ లైట్నింగ్. సో 6 o'clockకి మనకి లైట్స్ ఆన్ చేస్తారు. లైట్స్ ఆన్ చేశాక ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీకు చూపిస్తాను. కలర్ఫుల్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి గైస్. हाय बोलो, हेलो हाय बोलो, हाय 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 बोलो वीडियो गीता. ओके
సో గైస్ లైట్స్ ఆర్ ఆన్. సో జస్ట్ ఇప్పుడే 6 అయింది, లైట్స్ ఆన్ చేశారు. సో వీడియో కంటిన్యూ చేయండి, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. టెంపుల్ బ్యూటీ, డివోషనల్ అట్మాస్ఫియర్, లైటింగ్స్, ఎవ్రీథింగ్ చూడండి, లుక్స్ బ్యూటిఫుల్ కదా. వావ్, వాట్ ఏ కలర్ఫుల్ లైట్స్. నైట్ టైంలో టెంపుల్ ఫుల్ కలర్ఫుల్ లైట్స్ తో గ్లో అవుతుంది చూడండి. డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటే టెంపుల్ లుక్స్ మ్యాజికల్ కదా. ఫౌంటైన్స్, మ్యూజిక్, లైట్ కాంబినేషన్, అబ్బా లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ కదా. సో నేను నా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. సో గైస్, ఎవరైనా బృందావనం ప్రేమ్ మందిర్ విజిట్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైమింగ్. లేదంటే ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం చాలా మిస్ అవుతాం. సో ఈవినింగ్ లైటింగ్స్ ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్. సో ఎంత కలర్ఫుల్ గా ఉంది గైస్. అసలు కొన్ని సెకండ్స్ కి ఒక్కసారి వావ్ అనిపిస్తుంది నిజంగా. నాకైతే లైట్స్ కలర్ చేంజ్ అయ్యే మూమెంట్ లో ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది. మీరందరూ వీడియో చూస్తున్నారు కదా, లైట్ కలర్ చేంజ్ అయ్యే టైంలో ఎలా అనిపిస్తుంది మీకు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ప్లీజ్ గైస్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను. నాకు మాత్రం ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. లైట్స్ ఆన్ చేశాక చూస్తూ ఉంటే ఒక డివైన్ డ్రీమ్ లా అనిపిస్తుంది. కలర్ చేంజ్ అయ్యే ప్రతి సెకండ్లో నా హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ అయింది. ఆ మూమెంట్లో నేను చేసింది ఒక్కటే, సైలెంట్గా చూసి స్మైల్ చేస్తున్నా. బికాస్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళడం కాదు, అవి ఫీల్ అవ్వాలి. ప్రేమ్ మందిర్ లాంటి ప్లేసెస్, తాజ్మహల్, మన ఇండియాలో ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అసలు. లైట్స్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒక నార్మల్ టెంపుల్లా అనిపించింది, కానీ లైట్స్ ఆన్ అయ్యాక ఇది టెంపుల్ కాదు, ఒక డివైన్ మ్యాజిక్ అనిపించింది నాకైతే. ఈ ఇయర్ మేము ట్రిప్ వేయకపోతే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని నేను నిజంగా మిస్ అయ్యేదాన్ని. ఎందుకంటే లాస్ట్ టైం విజిట్ చేస్తున్నప్పుడు గైడ్ వచ్చేసి ప్రేమ్ మందిర్ చూపించుకుంటా వాడు ఏదో ప్లేస్ తీసుకొని వెళ్ళి ఇదే ప్రేమ్ మందిర్ అని చూపించాడు. కానీ తర్వాత తెలిసింది యాక్చువల్ ప్రేమ్ మందిర్ ఇదని. అండ్ ఈ బ్యూటిఫుల్ సీన్ చూడండి, చాలా క్యూట్ ఉంది కదా. నెక్స్ట్ మీకు ఒక అద్భుతం చూపిస్తాను. అదేంటంటే కృష్ణ చిటికెన వేలుతో గోవర్ధన్ హీన్ని లిఫ్ట్ చేస్తాడు కదా. సో ఆ సీన్ని మీకు చూపిస్తాను. అండ్ అది ఎందుకు, ఎలా జరిగింది మీకు రీజన్ తెలిస్తే కమెంట్ చేయండి. నేను చిన్న హింట్ ఇస్తున్నా. ఇంద్రునికి పూజ చేయొద్దు అని చెప్పాడు కృష్ణ విలేజ్ పీపుల్ అందరికీ కూడా. సో ఇది చూసి ఇంద్రుడు కోపంతో వర్షాలు, గాలివానలు కురిపించాడు. బృందావనం అంతా వరదలతో నిండిపోయింది. సో అందుకే కృష్ణ విలేజ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి మౌంటైన్ లిఫ్ట్ చేశాడు. సో నాకు ఇక్కడ వీడియో ఎండ్కి వచ్చేసింది, అందుకే నేను స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. మీకు తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ప్రేమ్ మందిర్ అనేది డివైన్ లవ్ కి సింబల్, రాధాకృష్ణ ప్రేమని చూపించే బ్యూటిఫుల్ టెంపుల్. మీ అందరూ కూడా ఈ వీడియోకి కనెక్ట్ అయ్యారనుకుంటున్నా. మేము బస్లో ట్రావెల్ చేస్తూ స్టేషన్కి రీచ్ అయ్యాం. మథురా టు ఢిల్లీ జర్నీ చేసాం, 2 hours జర్నీనే. సో నైట్ 11 కల్లా ఢిల్లీ రీచ్ అయిపోయాం. సో ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇక్కడ మేము రూమ్స్ తీసుకున్నాం. సమ్ రీజన్స్ వల్ల ఇంకా మా క్వార్టర్స్కి వెళ్ళలేదు. నెక్స్ట్ మా జర్నీ వచ్చేసి పంజాబ్కి. నైట్ అందరం టిఫిన్స్ చేసేసి హ్యాపీగా పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్. సో మేమైతే లంచ్ తీసుకురావడానికి వెళ్తున్నాం. ఆర్డర్ చేశారు. జెంట్స్ అందరూ షాపింగ్కి వెళ్ళారు సరోజినీ నగర్ మార్కెట్కి. స్టేషన్ దగ్గర విజయవాడ రెస్టారెంట్ ఉంది. సో వాళ్ళ దగ్గర వెజ్ మీల్స్ తీసుకున్నాం మేము. వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే బాగుంది. సో ఇంక ఇక్కడ అందరం లంచ్ చేస్తున్నాం. లంచ్ చేసేసి కొన్ని రీల్స్ అయితే చేయాలి అనుకుంటున్నాం. ఆ రీల్స్ చేసేసి ఇంకా ఈవినింగ్కి అన్నీ ప్యాక్ చేసేసుకుంటాం. సో ఈవినింగ్ మా ట్రైన్ వచ్చేసి 8 o'clockకి ఉంది. లంచ్ టైం. ఇప్పటి వరకు చాలా లేజీగా ఉన్నాం గైస్. కానీ జెంట్స్ షాపింగ్కి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు క్వార్టర్స్కి వెళ్ళి మా లగేజ్ బ్యాగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అవి ఏంటంటే పంజాబ్ టు మేము మనాలికి ప్యాక్ చేసిన బ్యాగ్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి. సో అవి తీసుకొని వస్తున్నారు. ట్రాఫిక్ చాలా ఉంది, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు స్టేషన్ బయటకు వచ్చేయండి అని చెప్పి మాకు చెప్పారు. సో ఇక్కడ మేము హర్రీ బరీగా అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. మా దగ్గర బ్యాగ్స్ అవి ఏమీ కూడా లేవు. సో చూసారు కదా, మా చున్నీస్లో వీటిలో వాటిల్లోనే అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ అందరు ఫన్నీ రియాక్షన్స్ చూడండి మీరు.